ఆస్ట్రేలియన్ వార్ మెమోరియల్ నుంచి స్ట్రైట్గా వస్తుంది ఆంజాక్ పెరేడ్. ఇదంతా వాక్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడ మనం పార్లమెంట్కి బస్ తీసుకోవాలి. ఎండ అయితే విపరీతంగా ఉంది. 30 అనే చూపిస్తుంది ప్రజెంట్, కానీ విపరీతంగా ఉంది. సో అందుకని మనకి గొడుగు అంతా ప్రొటెక్షన్తో ఆల్రెడీ వచ్చాము. సో ఇక్కడ కూడా మన తురుతురులో ఉన్నాయి. శంకర్ తురుతురులో ఇక్కడ నుంచి ఒక 10 minutes వాక్. ఇదంతా మనకి ఆంజాక్ పీరియడ్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1/2 kilometer దూరంలో మనకి బస్ తీసుకోవాలి. అక్కడ నుంచి 4 stops తర్వాత మనకు ఒక 700 meters నడవాలి. అప్పుడు మనం పార్లమెంట్ హౌస్కి చేరుతాం. సో లెట్స్ గో. ఇది బాగుంది యాక్చువల్గా, ఆంజాక్ పీరియడ్ అంతా బాగుంది. ఇటు సైడ్ కొన్ని మెమోరియల్స్ ఉన్నాయి, అటు సైడ్ కొన్ని ఉన్నాయి. చూద్దాం, ఈవినింగ్ కనుక ఒకవేళ టైం ఉంటే అటు నుంచి వచ్చి కవర్ చేద్దాము. ఫస్ట్ పార్లమెంట్ని కవర్ చేసుకొని, మెయిన్ అది ఇంపార్టెంట్, అది కవర్ చేసేసి ఇంకెళ్దాం. మనకి ఇక్కడ ఓల్డ్ పార్లమెంట్ హౌస్ అని ఉంది, ఇటు సైడ్ అనుకుంటా. బట్ మనం వెళ్ళాల్సింది న్యూ పార్లమెంట్ హౌస్, ఇటు స్ట్రైట్. అది చూసుకున్న తర్వాత మనం టైం ఉంటే నేషనల్ గ్యాలరీకి వెళ్దాం. నేషనల్ గ్యాలరీకి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అవుదాం. మ్యాక్సిమం ఈరోజు 3 కవర్ చేసుకోవచ్చు మనకి. ఇది అక్కడ కనిపిస్తుంది కదా, మేబీ అదే అనుకుంటా పార్లమెంట్. మనకి మ్యాప్లో కూడా అదే చూపిస్తుంది. ఫైనల్గా మనం పార్లమెంట్ రీచ్ అయ్యాము. ఇది పార్లమెంట్ ఆస్ట్రేలియన్. లోపలికి వెళ్ళి చూడాలి.
ఇది బయట నుంచి వ్యూ అయితే ఇది. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ పెట్టున్నాయి. మనం చూసినట్టయితే అక్కడ నుంచి అంజాక్ పెరేడ్ గ్రౌండ్ అండ్ మనం వెళ్ళిన వార్ మెమోరియల్ స్ట్రైట్కి కనిపిస్తుంది. ఇప్పుడైతే టెంపరేచర్ అరౌండ్ 36 అట్లా చూపిస్తుంది. 38 చూపిస్తుంది. ఈరోజు మ్యాక్సిమం 40కి వెళ్ళచ్చు టెంపరేచర్. అది హెవీ యూవీ కూడా హెవీగా ఉంది. ఎండ అయితే విపరీతంగా ఉంది. దాహం విపరీతంగా వేస్తుంది. ఇది 9 AM నుంచి 5 PM వరకు ఉంటుంది. ఎంట్రీ అయితే ఫ్రీ. ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇక్కడ ఎంట్రీ అవ్వగానే మనకి సెక్యూరిటీ చెక్ ఉంది. ఇక్కడ వీడియో దిగకూడదని చెప్పారు. సో అన్నీ ఎయిర్పోర్ట్లో లాగా వ్యాలెట్స్, బ్యాగ్స్, మొబైల్స్ అన్నీ, వాచెస్ ప్రతి ఒక్కటి, గాగల్స్ ప్రతి ఒక్కటి తీసి సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అప్పుడు ఎంట్రీ క్లియరెన్స్ అయితే. సో ఒక 5 minutes కూర్చుందాం. కొద్దిగా 5 minutes కూర్చొని అప్పుడు స్టార్ట్ అవుతాం. ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి పార్లమెంట్ షాప్ అని ఉంది. ఇక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉన్నాయో చూసి ఆస్ట్రేలియన్ మేడ్ $190 ఇది అవసరం లేదు. ఇది పార్లమెంట్ ఇన్సైడ్ వ్యూ. Which direction to Go to the Great Hall first, have a look at that room, then head up the stairs, or there's a lift, and then head that way. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వమన్నారు. ఇది చూసుకొని అటు ఇది మరి దేనికి వాడతారో తెలీదు, బట్ బాగుంది. ఇది ఎగ్జాక్ట్ బిల్డింగ్ 50 బ్యాంకెట్ హాల్ లాగా ఉంది. ప్రశాంతంగా కూల్గా ఉంది. నుంచి కొన్ని స్టెప్స్ ఉన్నాయి, వీటి నుంచి స్టెప్స్ ఉన్నాయి. ఇది ఇందాక మనం వెళ్ళింది. ఈ మ్యాప్కి డిజిటల్ కాపీగా ఉంది. ఇది స్కాన్ చేస్తే మనకి మ్యాప్ డిజిటల్ కాపీ వస్తుంది ఫోన్లో. సో దాన్ని చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. ప్రజెంట్ మనం గ్రేట్ హాల్ చూసాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇటు సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇటు సైడ్ నుంచి అయినా ఒకటి.
బిఫోర్ దానికంటే ముందు నుంచి ఇటు వచ్చాము. ఫస్ట్ కెఫేలోకి వెళ్ళి వాటర్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇది కెఫే. మనకి నార్త్ వింగ్ ఇటు సైడ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. ఇటు సైడ్ కొన్ని గ్రీట్ హాల్స్, మెంబర్స్ హాల్స్, అవన్నీ క్వీన్స్ హాల్స్ ఇటు ఉన్నాయి. గ్రీట్ హాల్స్ అండ్ మెంబర్స్ హాల్స్ ఇటు ఉన్నాయి. సో ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ చూసుకొని మనం అప్పుడు వెళ్దాం. ఇది పోస్టల్ సర్వీసెస్ క్లోజ్ ఉంది. సో మన మెంబర్స్ దానికి చూసుకొని ఇది మనం ఇందాక చూసాం కదా గ్రీట్ హాల్. ఆ గ్రీట్ హాల్ కింద, ఇది కిందది. మనం ఇక్కడ పై నుంచి చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ చైర్స్, ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఉన్న ఈవెంట్స్ అదేమన్నా జరిగితే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ ఇది ఇటు నుంచి వెళ్తే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని ఉంది. అదేందో చూద్దాం. మనకి మెయిన్ పార్లమెంట్ ఎక్కడుందో మేబీ దాన్నే మెంబర్స్ హాల్ అనుకుంటా. చాంబర్. ఓ ఇది పార్లమెంట్. ఇది పార్లమెంట్. ఇప్పుడు మనం లిఫ్ట్ నుంచి రూఫ్కి వచ్చాం అనమాట. రూఫ్ నుంచి వ్యూ అయితే ఇది. ఇక్కడ నుంచి మనం పైకి చూడటానికి కూడా అవ్వట్లేదు, ఫుల్ సన్. మరి వీడియోలో ఎంతవరకు క్యాప్చర్ అవుతుందో తెలియట్లేదు, కానీ అది ఆస్ట్రేలియన్ ఫ్లాగ్. ఇది వ్యూ రూఫ్ నుంచి.
ఇది మన ఇక్కడ కూడా పబ్లిక్ వెళ్తున్నారు, చూద్దాం ఇదేనా. ఇక్కడ నుంచి టోటల్ కొంత దూరం వరకు సిటీ కనిపిస్తుంది. అదే ఇక్కడ నుంచి సిటీ వ్యూ. ఇందాక మనం వచ్చాం కదా వార్ మెమోరియల్, అది ఇది సిటీ. మనం ఇందాక నుంచి అటే బస్సులో నుంచి వచ్చింది. ఇదంతా సిటీ వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇది పార్లమెంట్ అండ్ అది ఫ్లాగ్. ఇందాక మనం ఇటు వెళ్ళాం కదా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, దాని తర్వాత రూఫ్ టాప్కి వెళ్ళి మనం ఆ పైన వ్యూ చూసాము. ఇప్పుడు ఇక్కడ దీని ఆపోజిట్లో ఉంది, దీంట్లో వెళ్తే మనకి సెనైట్ ఉంటుంది, అది కూడా ఇప్పుడు చూద్దాం. సెనైట్ అది చూస్తే మ్యాక్సిమము అన్నీ కవర్ అయినట్టు ఇన్ పార్లమెంట్. మొబైల్ కొద్దిగా ఛార్జీలో ఉంది, ఇక్కడ సాకెట్స్ ఉన్నాయి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టేసుకొని కొద్దిసేపు అప్పుడు తర్వాత వెళ్దాం. ఒక 10 to 15 minutes ఛార్జింగ్ పెట్టేసుకొని. ఈమె మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఫస్ట్ ఉమెన్, ఈమె మెంబర్ ఆఫ్ సెనేట్లో ఫస్ట్ ఉమెన్. లేడీ పవర్. వీళ్ళు 1943 నుంచి 51 వరకు. ఇప్పుడు సెనేట్లో ఉన్నాం. ఇది సెనేట్ పబ్లిక్ గ్యాలరీ. ఇది వీళ్ళు ఎవరెవరు ఎక్కడ కూర్చుంటారు అనేది. ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చుంటారు, సెకండ్ డిప్యూటీ ప్రెసిడెంట్, థర్డ్, ఫోర్త్ వీళ్ళందరూ మనకి పెద్ద పరిచయం లేదు, లేకపోతే వాళ్ళని కూడా కలిసేవాళ్ళం. ఇది వాట్ ఈస్ ద సెనేట్. Why the Senate is important. సో ఇప్పుడు మనం పబ్లిక్ గ్యాలరీ ఇటు ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక లిమిటెడ్ స్పేస్ వరకు పబ్లిక్ని అలౌ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ మెయిన్ స్పేస్లో. సో ఇంతటితో పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి. మళ్ళీ వచ్చే పార్లమెంట్ సమావేశాలు కలుద్దాం ఇండియాలో. బాయ్.